ఎపిసోడ్ 25 దయ్యాలు దేవత స్థానాలు 12 ఎపిసోడ్ల ప్రయాణానికి ఆహ్వానం. నమస్కారం. మన ఇళ్లల్లో జరుగుతున్న కొన్ని సంఘటనలు మనకర్థం కానప్పుడు చాలా సులభంగా ఒక మాట చెబుతాం. ఈ ఇల్లు బాగోలేదు, దయ్యం పట్టింది, హాంటెడ్ హౌస్ లాగుంది. కానీ నిజంగా ఈ భయానక అనుభవాల వెనక ఉన్న అసలు కారణం ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా పారానార్మల్ రీసెర్చర్స్, ఇన్వెస్టిగేటర్స్ హాంటెడ్ హౌసెస్, హాంటింగ్ ప్లేసెస్ని విజిట్ చేస్తూ పరిశోధనలు చేస్తూ ఉంటారు. ఇండియాలో కూడా అనియలు బంగళా, ముంబైలోని డిసౌజా చాలి, కోల్కతాలో నేషనల్ లైబ్రరీ, రాజస్థాన్లో భాన్గఢ్ ఫోర్ట్ లాంటి చోట్ల పారానార్మల్ యాక్టివిటీస్ గురించి చాలా రిపోర్ట్లు వస్తుంటాయి. చాలామంది అబ్జర్వర్స్, రీసెర్చర్స్ ఈ యాక్టివిటీస్ని రికార్డ్ చేస్తారు. కానీ ఎందుకు వచ్చిందో, అసలు కారణమేమిటో ఐడెంటిఫై చేయలేకపోతారు. మనం మాత్రం ఈ సిరీస్లో ఒక కొత్త దృక్కోణం తీసుకుంటున్నాం. వాస్తుశాస్త్రం చెప్పే సూత్రాలతో, వేద గ్రంథాలలో ఉన్న జ్ఞానంతో, ఆధునిక సైకాలజీతో కలిపి చూస్తే ఏ దేవత స్థానం చెడిపోతే ఏ రకమైన పారానార్మల్ లాంటి అనుభవాలు వస్తాయో గుర్తించవచ్చు. ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడానికి ఈ రోజు నుండి మనం ఒక కొత్త సిరీస్ ప్రారంభిస్తున్నాం. ఇది మన ఛానల్లో అధికారికంగా ఎపిసోడ్ 25. ఈ 25వ ఎపిసోడ్ నుంచి ముందుకు ఇదే థీమ్పై మనం 25A, 25B, 25C లాంటి భాగాలుగా లోతుగా వెళ్లే వాస్తు ఇన్వెస్టిగేషన్ జరపబోతున్నాం. ఇది ఒక్క వీడియో కాదు, మొత్తం 12 ఎపిసోడ్ల సబ్ సిరీస్. ప్రతి ఎపిసోడ్లో ఒక దిశ, ఒక దేవత స్థానం, ఒక రకం అనుభవం. వీటిని వాస్తుశాస్త్రం, వేదమంత్రాలు, ఆధునిక లైఫ్ రియాలిటీ కలిపి బాగా పరిశీలిస్తాం. వాస్తుశాస్త్రం చెబుతున్న అసలు బేసిక్ పాయింట్ ఏమిటంటే, మన ఇల్లు అనేది ఇటుక, సిమెంటు, పెయింట్ మాత్రమే కాదు. ఇల్లు అనేది ఒక వాస్తు పురుష మండలం. మన ఇల్లు మొత్తం ఈ వాస్తు పురుషుడి శరీరంలా మ్యాప్ అయ్యింది. ఆ శరీరంపై మొత్తం 45 దేవత స్థానాలు ఉన్నట్లు వాస్తు మండల చార్ట్లు చెబుతాయి. ప్రతి చోట ఒక్క ఎనర్జీ, ఒక్క దేవత గుణం. అందులోనూ మన సిరీస్కు ముఖ్యమైన దిశలు దక్షిణం, నైరుతి, ఆగ్నేయం, పడమర. దక్షిణం వైపు యమత్వం, ధర్మాధిపతి, మరణశక్తి, జీవిత మరణ సత్యం. నైరుతి వైపు నిర్వృతి, పితృ, భృంగరాజ, మృగ, గంధర్వ వంటి శక్తులు. ఇవి స్థిరత్వం, కర్మ ఫలితాలు, వంశపారంపర్య రుణాలు, పేదరికం, భయం, విసుగు, వ్యసనాలు వంటి ఎనర్జీలను సూచిస్తాయని సంప్రదాయం చెబుతోంది. ఆగ్నేయ వైపు అగ్నిదేవత సంబంధ శక్తి. ఆరోగ్యం, అగ్ని, ఆర్థిక అవుట్ఫ్లో, ఫ్యామిలీలో టెంపర్, కోపం, యాక్టివ్ లైఫ్. ఈ దేవత స్థానాలన్నీ సరిగ్గా అలొకేట్ అయితే ఇల్లు శాంతంగా, స్టేబుల్గా, ప్రోగ్రెస్తో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే ఇంటి ఆకారం ఎల్ షేప్, ట్రయాంగిల్, చాలా కట్కోణాలు, నైరుతి మూల కోసివేయడం, సౌత్లో బాగా పెద్ద తలుపులు, బిగువైన డార్క్ గదులు, ఆగ్నేయ దిశలో బాత్రూమ్, సెప్టిక్ ట్యాంక్, గ్యాస్ లీకేజెస్ లాంటి సెటప్ ఉంటే ఈ దేవత స్థానాల బిహేవియర్ మారిపోతుందని, మందికి భయం, చెడు కలలు, దయ్యం పట్టినట్టు ఫీలింగ్, ఫైనాన్షియల్ లాస్, ఫ్యామిలీ ఫైట్లు బాగా పెరుగుతాయని వాస్తుమీద పనిచేసిన ఆచార్యులు గమనించారు. ఇంటి రక్షక శక్తిని సూచించే ఒక అద్భుతమైన వేదమంత్రం వాస్తోస్తపతి మంత్రం. ఇది ఋగ్వేదం నుంచి వస్తుంది. శ్రద్ధగా వినండి. వాస్తోస్తపతి ప్రతిజానీహ్యస్మాన్ స్వావేసో అనమీవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుసస్వ సెన్నో భవద్విపదే సంచతుష్పదే. వాస్తోస్తపతి ప్రతిజానీహ్యస్మాన్ స్వావేసో అనమీవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుసస్వ సెన్నో భవద్విపదే సంచతుష్పదే. ఇది మన సిరీస్కి ఫౌండేషన్. ఇల్లు ఆధ్యాత్మికంగా, శక్తివంతంగా ఉంటే అందులో ఉండేవారికి శాంతి, భద్రత, స్థిరత్వం కలగాలన్నదే అసలు వాస్తుశాస్త్రం ఉద్దేశం. దయ్యాలు పెట్టడానికి కాదు, దయ్యాల నీడను కూడా తగ్గించడానికి. ఇప్పుడిక మన సిరీస్లో ఫోకస్ ఏమిటంటే, దక్షిణం, నైరుతి, ఆగ్నేయ దిశలో ఉన్న దేవత స్థానాలు సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుందో సింపుల్ లాంగ్వేజ్లో అర్థమయ్యేలా చూడడం. ఉదాహరణకు, దక్షిణ దిశ యమశక్తి. ఇక్కడ హెవీ ఓపెనింగ్ లేదా డీప్ బేస్మెంట్లు, సన్లైట్ బ్లాక్, ఎప్పటికప్పుడు ఫంగస్, మోల్డ్ ఉంటే లోపల ఉండేవాళ్ల మైండ్లో మరణ భయం, డిప్రెషన్ టోన్, నైట్ మేర్స్ ఎక్కువవుతాయి. నైరుతి మూల నిర్వృతి, పితృ, భృంగరాజ, మృగ, గంధర్వ వంటి ఎనర్జీల బెల్ట్.
ఇక్కడ కోణం కట్టయిపోతే లేక టాయిలెట్, డంప్ యార్డ్, చెత్త, పాడైన వస్తువులు, ఎప్పుడూ మూసివేసిన డార్క్ స్టోర్ ఉంటే స్ట్రెస్, ఆస్తి తగాదాలు, పితృభయం, ఈ ఇల్లే చెడిపోయింది అనిపించే ఫీలింగ్ బాగా పెరుగుతుంది. ఆగ్నేయం, అగ్నిమండలం. ఇక్కడ కిచెన్ బాగా కలుషితం, స్టవ్ దిశ తప్పు, గ్యాస్ లీకేజెస్, ఓవర్ హీట్ ఉంటే ఆరోగ్య లోపాలు, కోపం, అతి ఖర్చులు, అంతర్గత అశాంతి. పడమర, సూర్యాస్త దిశ. ఇక్కడ ఓపెన్ స్పేస్ ఎక్కువ లేదా పూర్తిగా క్లోజ్ అయ్యి క్లాస్ట్రోఫోబిక్గా ఉంటే సడన్ లాస్, సడన్ గెయిన్, మూడ్ స్వింగ్స్, రాత్రి ఎవరో వెనుక నుంచి చూస్తున్నట్టు అనిపించే ఫీలింగ్లోకి మనసు వెళుతుంది. ఈ ఎంటైర్ బిహేవియర్ని మనం సంప్రదాయ భాషలో దేవత స్థానం సరిగ్గా లేదంటే ఆ దేవత అలిసిపోయింది అని అంటాం. అదే విషయాన్ని సైకాలజీ, ఎన్వైరన్మెంట్ సైన్స్ భాషలో లైటింగ్, వెంటిలేషన్, సైకిక్ స్ట్రెస్, నెగటివ్ ప్యాటర్న్స్ అని చెబుతారు. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ చెప్పలేనిది వాస్తుశాస్త్రం చెప్పగలదు. వాస్తుశాస్త్రం యొక్క లాజికల్ ఎక్స్ప్లెనేషన్ని ఆధునిక సైన్స్ అంగీకరించగలదు. ఈ రెండింటినీ కలిపితే మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఇప్పుడిది కేవలం ఇంట్రొడక్షన్ మాత్రమే. ఇక ముందు వచ్చే 25A, 25B, 25C అంటూ నంబరింగ్తో వచ్చే మొత్తం 12 ఎపిసోడ్లలో మనం ఇలా చేస్తాం. ప్రతి ఎపిసోడ్లో ఒక డైరెక్షన్ మీద ఫోకస్, ఆ దిశలోని 3-4 ముఖ్య వాస్తుదేవత స్థానం బిహేవియర్, ఒక కేస్ స్టడీ లేదా జీవన ఉదాహరణ, ఆ దిశలో ఎక్కువగా రిపోర్ట్ అవుతున్న దయ్యం, హాంటెడ్, పారానార్మల్ అనుభవాలు, వాస్తుశాస్త్రం ఏమంటోంది, ఆధునిక సైన్స్ ఏమంటోంది, చివర్లో సింపుల్ ప్రాక్టికల్ సూచనలు. రెమెడీస్ విషయానికొస్తే చిన్న చిన్న ఉపాయాలు మధ్యలో చెబుతూ వెళతాం. కానీ అన్ని రెమెడీస్ని ఒక సిస్టమాటిక్ లిస్టుగా ఒకే చోట చివరి ఎపిసోడ్లో కూర్చి ఇస్తాం. మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీ ఇంటికి, మీ జీవితానికి అప్లై చేసుకునేలా. ఈ రోజు ఎపిసోడ్ 25 వాస్తు ఇన్వెస్టిగేటర్ సిరీస్కి ఇంట్రొడక్షన్ని ఇక్కడ ముగిస్తున్నాం. ఇక నుంచి 25A, 25B, 25C అంటూ వచ్చే ప్రతి ఎపిసోడ్లో వాస్తుపురుష మండలం, 45 దేవత స్థానం, ప్రత్యేకంగా దక్షిణం, నైరుతి, ఆగ్నేయ దిశలో ఉన్న దేవతల బిహేవియర్, అవి తప్పిపోయినప్పుడు మన ఇళ్లల్లో ఎందుకు దయ్యం కథలు ఎక్కువవుతాయో స్టెప్ బై స్టెప్గా చూడబోతున్నాం. మీరు ఈ టైప్ ఆఫ్ డీప్ ఇన్వెస్టిగేటివ్ వాస్తు కాంటెంట్, పారానార్మల్ స్టోరీస్ని లాజిక్తో ఎక్స్ప్లెయిన్ చేసే ఈ సిరీస్ మిస్ కాకూడదనుకుంటే ఈ ఛానల్ను వెంటనే ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేయండి. తర్వాతి 25A, 25B, 25C లాంటి ఎపిసోడ్స్ను ప్రశాంతంగా కూర్చుని చూస్తూ మీ ఇంటి ప్లాన్ని కూడా పక్కన పెట్టుకుని కంపేర్ చేస్తూ వెళితే మీ లైఫ్, మీ హౌస్, మీ మైండ్ మొత్తం 3 కూడా కొంచెం సరళంగా, క్లియర్గా, భయానికి బదులు అవగాహనతో మారుతాయి. మార్క్ పెట్టుకోండి. ఇది మన ఛానల్ యొక్క 25వ ఎపిసోడ్ మరియు వాస్తు ఇన్వెస్టిగేటర్ సిరీస్కి అధికారిక ఇంట్రొడక్షన్. మన అసలు ప్రయాణం ఎపిసోడ్ 25A నుండి మొదలవుతుంది.